శ్రీ గురుభ్యో నమః. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టచ్చా అంటే తప్పనిసరిగా కొట్టాలమ్మా. కొన్ని సందర్భాల్లో ఘంటానాదం ప్రధానం. మామూలుగా అయితే మనం చెయ్యం, కానీ కాస్త వ్రతము ప్రత్యేకమైనటువంటి పూజ చేసేటప్పుడు అన్నింటితో పాటుగా పూజ ప్రారంభించడానికన్నా ముందే గంటకి కూడా గంధము కుంకుమ పెట్టి దానిని కూడా ప్రార్థించి దానికి కూడా పూజ చేసి, ఇంకా ఓపికంటే ఒక ఖర్జూర పండో అరటి పండో బెల్లం ముక్కో దానికి కూడా నివేదన చేసి అప్పుడు పూజలో ప్రవేశిస్తారు. అది మనం నిత్యం చెయ్యము. చెయ్యాలా అంటే చేస్తే ఓపికంటే, మరి అవన్నీ పెట్టుకుంటే అసలు పూజే మానేసేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దాన్ని శుచిగా ఉంచుకుందాము, దానికి నమస్కారం చేసుకుందాము. దేవుణ్ణి పులికాపు చేసినప్పుడే దానికి కూడా గంధము కుంకుమ లాంటిది పెట్టి సిద్ధంగా ఉంచుకుందాము. అలా చేసినప్పుడు ఘంటానాదం తప్పనిసరిగా 2 సందర్భాల్లో చేస్తారు. ఒకటి నివేదన చేసేటప్పుడు, మరొకటి హారతి ఇచ్చేటప్పుడు గంట వాయిస్తారు. ఇప్పటికి కూడా తిరుమలలో స్వామివారికి నివేదన చేస్తూ ఉంటే ఆ ఘంటానాదం దరిదాపుల్లో అరగంట దాకా వరుసగా వినపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రసార మాధ్యమాల పుణ్యమాని ప్రతిరోజు 7:30కి ఘంటానాదం మనం ఎస్వీబీసీ ఛానల్ ద్వారా వినొచ్చు కూడాను. ఎందుకంటే స్వామివారికి ఇక్కడ నివేదన జరుగుతోంది అని అక్కడ చక్రవర్తి గారికి తెలియడం కోసం అంతసేపు గంట కొట్టేవారు. ఇక్కడ నివేదన అయితే కానీ ఆయన తినేవారు కాదట. అలా జరుగుతుంది కనుక తప్పనిసరిగా ఘంటానాదం చెయ్యాలి. ఘంటానాదం కానీ శంఖనాదం కానీ ఎందుకు చేస్తారు అంటే దుష్టశక్తులు వెళ్ళిపోవడానికి, మంచి శక్తులు లోపలికి రావడానికి ఘంటానాదం అన్నది చాలా ప్రధానంగా చేయవలసి ఉంటుంది అని చెప్తారు. ఆగమానాంతు దేవానాం అంటే దేవతలందరూ రావడానికి, అలాగే రాక్షసులందరూ వెళ్ళిపోవడానికి ఘంటానాదం చేయడం అన్నది ఉంది. ఇది మన ఇంట్లో మనకు అక్కర్లేదా అండి? పూజ చేసేటప్పుడు ప్రారంభంలోనే ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః అని చెప్పి నీళ్లు చల్లుకుంటున్నాం కదా. భూతపిశాచాలన్నీ లేచి వెళ్ళిపోవాలి, భూమికి కష్టం కలిగించేటటువంటివి ఎక్కడన్నా ఉన్నా కనీసం నేను పూజ చేసే ప్రాంతంలో లేకుండా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ మాట అనకపోయినట్టయితే మనం చేసే పూజ ఫలితాన్ని అవే తీసుకుంటాయట. పాపం అవి కూడా ఆశపడుతూ ఉంటాయి. ఒక జన్మలో ఏదో చెడ్డ పనులు చేసి ఈ శరీరాలు వచ్చాయి, ఇవి పోవాలి అంటే ఎవరైనా బాగా పూజ చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ శక్తిని కొంత గ్రహిస్తాయి, ఆ భూతత్వం ప్రేతత్వం పోవడానికి. అన్నీ అవే తీసుకుంటే మనకేం మిగిలింది? మనం ఏమంత పెద్ద గొప్పగా చేయగలుగుతున్నాం? అందుకు ముందర వాటిని పంపించేసి తర్వాత చేస్తాం. అందువల్ల పూజ ప్రారంభంలో ఆగమానాంతు దేవానాం దేవతలు రావాలన్న దానికోసం, మనం ఆ రాక్షసులు వెళ్ళిపోవాలన్న దానికోసం ఆ ఘంటానాదం చేస్తాం. అలాగే నివేదన చేసేటప్పుడు ఏ దుష్ట శక్తులు కూడా ఈ నివేదనని ఆశించకుండా మనం నివేదన చేస్తూ ఉన్నటువంటి ఏ దైవానికి చేస్తున్నామో ఆ దైవానికే వర్తించాలి అని చెప్పి అప్పుడు చేస్తాము. అలాగే మంగళహారతి సమయంలో కూడా చేస్తామమ్మా. ఇంట్లో గంట కొట్టకుండా అసలు పూజ ఎలా సాగుతుంది? ఒక్క భారతీయ సంప్రదాయంలోనే కాదు, ప్రపంచం యావత్తూ ఉన్నటువంటి అన్ని మత సంప్రదాయాల్లోనూ గంట కొట్టడం అన్నది చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. స్వస్తి.